ఈరోజు మనం మన సిరీస్ నుంచి కొంచెం పక్కకు జరుగుతున్నాం. ఒక ప్రత్యేకమైన వర్తమానం చెప్తాను నేను మీకు. అంటే ఇది మాకు తెలియదా అన్నాను మీరు అనుకోవచ్చు. తెలుసు, కానీ ఒక స్పెషల్ వాక్య భాగం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. సంఘము అంటే ఏంటి? సంఘం అంటే ఏమిటి? సో దీని వరకు మనం నేర్చుకుందాం. రైట్, సంఘం అంటే ఏంటిది? నాకు కొన్ని ప్రశ్న. సంఘం అనగానే గుర్తుకు వచ్చేటువంటి మనకు ఫస్ట్ సంఘం అనగానే ఏం గుర్తు వస్తుంది? ఏం గుర్తు వస్తుంది? సంఘం అనగానే ఇమ్మీడియట్గా గుర్తొచ్చేటువంటిది ఏంటిది? ఇది ఏ తడుకోకుండా చెప్పేశారు డైరెక్ట్. సంఘం అనగానే గుర్తొచ్చేటువంటిది మీకు ఏ బొమ్మ? సంఘం అనగానే ఏ బొమ్మ మన మైండ్లోకి వస్తుంది? స్ట్రక్చర్ వస్తుంది కదా. కానీ ఇది సంఘం కాదు. మీరేమన్నా అనుకున్నా మంచిదే, నీకు అసలు బైబిల్ తెలుసా, ట్రైనింగ్ చేసేవా లేదనుకుంటారేమో. ఎతికి పట్టుకొచ్చా. ఇది కట్టడం. ఏంటిది? కట్టడం. డబ్బును బట్టి రకరకాల కట్టడాలు కట్టగలుగుతాం. మన దగ్గర ఉన్నటువంటి ఆదాయమును బట్టి, మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని బట్టి, మన దగ్గర ఉన్నటువంటి స్థితిగతులను బట్టి దాన్ని ఆ రకంగా కట్టాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. సుందరంగా కట్టొచ్చు, చాలా అద్భుతంగా కట్టొచ్చు. సొలొమోను చాలా చక్కటి మందిరాన్ని కట్టాడు. ఆ మందిరాన్ని చూసి యూదులు చాలా గొప్పగా లేకపోతే గర్వంగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఆ మందిరాన్ని చూసి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏమన్నాడంటే, ఆ మందిరాన్ని చూపిస్తే శిష్యులు ఆయనకు చూపిస్తే, అబ్బా ఎంత గొప్ప మందిరం అంటే, మందిరం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అని యెరూషలేము గురించి ఏం చెప్తాడంటే, రాతి మీద రాతి నిలవని దినములు వస్తాయి అంటాడు. ఇప్పుడు పోయి మనం కనుక చూస్తే ఆ యెరూషలేములో సొలొమోను కట్టిన మందిరంలో ఆ స్థలములో ఒక మసీదు ఉంటుంది. డోమ్ ఆఫ్ రాక్ అనేటువంటి ఒక మసీదు ఉంటుంది. సంఘము అనేటువంటిది కట్టడము అనేటువంటిది కాదు. మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సంఘం అనగానే చాలా మందికి చాలా పెద్ద సంఘం కట్టామండి, పెద్ద మందిరం కట్టాడు. మా సంఘం చాలా మంది చెప్తూ ఉంటారు. జనరల్గా కొన్ని చోట్ల మాకు వినపడేటువంటి విషయాలు ఏంటంటే, మా సంఘం ఏసీ సంఘం. ఏసీ సంఘం అంటే మాది డీసీ సంఘం అనుకోవాలా మనం? ఇక ఏసీ చర్చ్. ఓకే, మీరు కూడా ఒక 2-3 ఒక 50,000 సమర్పించుకోండి, 2 ఏసీలు వేసేద్దాం, మన కూడా ఏసీ చర్చ్ అయిపోతుంది. సో సంఘం అంటే ఏంటిది అర్థం కావాలి. దేవుని బిడ్డగా, దేవుని యొక్క సంఘములో సభ్యునిగా, దేవుని యొక్క ప్రజగా అసలు సంఘం అంటే ఏంటిది అనేటువంటిది మనకు అర్థం కావాలి. చూడండి, మొదట మనం జాగ్రత్తగా చూస్తే సంఘము అంటే దేవుని యొక్క ప్రజలు. ఎవరు? దేవుని యొక్క ప్రజలు. సంఘం అనగానే నీ మధ్యలోకి ఇంతకు ముందు ఎలాగైతే కట్టడం వచ్చిందో, ఇప్పుడు సంఘం అనగానే నీ మైండ్లోకి ఏం రావాలి? దేవుని యొక్క ప్రజలు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసిన వారం అంటున్నాం. దేవుని యొక్క ప్రజలు. ప్రజలు అంటే ఏంటిది అర్థం? ఒక ప్రత్యేకమైన సమూహం. మీకు ఒక ప్రాంతంలోని ఒక ప్రత్యేకమైనటువంటి జాతి. లేకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మంచిర్యాల ప్రజలు అంటే ఏంటిది? మంచిర్యాలలో ఉండేటువంటి ప్రజలు సమస్తము తెలంగాణ ప్రజలు. మనం బయటికి పోతే, ఊర్లో ఉంటే మన ఊరు గురించి చెప్పుకుంటాం. మండలానికి పోతే, ఇంకా బయట రాష్ట్రానికి పోయామనుకో ఏమని చెప్తాం మనం? మేము తెలంగాణ. కొంచెం వేరే దేశానికి పోయామనుకో రాష్ట్రం ఎటో పోతుంది, మేము వీఆర్ ఇండియన్స్, భారతీయులం మేము అని చెప్తాం. అంటే ఒక ప్రత్యేకమైన సమూహము, ఒక ప్రత్యేకంగా నివసించే ఒక ప్రత్యేకమైన వారిని ప్రజలు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి, పేతురు గారు, అపోస్తలుడైన పేతురు గారు సంఘము గురించి చెబుతూ, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతూ, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి
వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని ప్రజలు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, మీరు ఎవరి మీరు అయితే మీరు అన్నాడు. ఎవరు వీళ్ళు? సంఘం అంటే ఎవరు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ వచనంలో 1వ వచనం చదవండి ఒకసారి. ఎవరికి రాస్తున్నాడు ఈ మాట? ఆత్మ వలన ఇక్కడ యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారు. జాగ్రత్తగా వినండి. ఎవరికి రాస్తున్నాడు? యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడిన వారు, యేసు క్రీస్తు రక్తము వలన కడగబడిన వారు, యేసు క్రీస్తు రక్తముతో శుద్ధి చేయబడిన వారు. ఎవరు వాళ్ళు? సంఘము. హల్లెలూయా. ఎవరు? సంఘము. మీరు అనగా ఎవరు? మీరు యేసుక్రీస్తు రక్తములో ప్రోక్షింపబడిన వారు, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మీరు ఎవరయ్యా అంటే, మనకు అనేకమైన క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ లో ఒక క్వాలిటీ ఏం చెప్తానంటే, మీరు దేవుని ప్రజలు. హల్లెలూయా. సంఘం అంటే ఎవరు? 10వ వచనం కూడా చదవండి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. ఒకప్పుడు ఎట్లా అంటే అట్లా బ్రతికాం. ఒకప్పుడు మనకి ఒక స్థితి లేదు, ఒక గతి లేదు. ఒకప్పుడు ఒక ఐడెంటిటీ లేదు, ఒక గుర్తింపు లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావో దేవుని ప్రజ. ఇప్పుడు నా గురించి నేనేం చెప్పుకుంటాను? నేను దేవునికి చెందినటువంటి వాడని, దేవుని ప్రజలము, దేవుని యొక్క మనుషులము, దేవునికి చెందిన వారము, క్రీస్తుకు చెందిన వారము, క్రీస్తు వారము మనం. ఇంతకుముందు మునుపు చీకటి వారము, చీకటిలో నుంచి అప్పుడు మనకి ఏ యొక్క ఆదరణ, అండ, ఒక నిరీక్షణ, ఒక ఆశ, ఒక నిరీక్షణ, ఒక ఆదరణ ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు నిజంగా గర్వంగా చెప్పదలుచుకుంటే ఏం చెప్పాలో తెలుసా? నేను క్రిస్టియన్ అని చెప్పాలి. గర్వంగా నీకంటూ ఏదైనా గర్వంగా నేను గర్వపడాల్సి వస్తే దేని విషయమే గర్వపడాలో తెలుసా? నేను క్రైస్తవుడునని గర్వపడాలి. ఎందుకంటే ఒకప్పుడు ప్రజలము కాదు, ఇప్పుడు దేవుని ప్రజలమై ఉన్నాము. చూడండి ప్రేమల, దేవుని ప్రజలంటే ఏంటిది అసలుకి? దేవుని ప్రజలంటే ఏంటిది? దేవుని యొక్క ప్రజలు అనగా ఎవరు దేవుని ప్రజలు? అసలు ఎందుకు దేవుడు ఈ లోకంలోంచి నన్ను ఏర్పరచుకున్నాడు అంటే, బైబిల్ ఏం చెప్తుందంటే స్పష్టంగా దేవుని ప్రజలు అంటే ఎవరయ్యా అంటే పరిశుద్ధులు, నిర్దోషులు. హల్లెలూయా, హల్లెలూయా. మునుపు చీకటిలో ఉన్నాము అంటే ఏంటిది అర్థం? లైట్లు లేవా మీ ఇంట్లో? కరెంట్ లేదా? హలో, లైట్ లేదా? కరెంట్ లేదా మీ ఇంట్లో? మునుపు చీకటిలో నుంచి పిలిచాడు అంటే పాపములో నుంచి ఎక్కడికి పిలిచాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చావు, పాపములో నుంచి పరిశుద్ధతలోనికి వచ్చావు. దేవుని ప్రజలు అంటే అక్కడ ఉండేటువంటి వారు కాదు, వెలుగులో మనము వెలుగు సంబంధులము, చీకటి సంబంధులము కాదు. సంఘం అంటే ఎవరు? హల్లెలూయా. సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులు. మీకు మీరే డిసైడ్ చేసుకోండి. నేను ఎవరిని ఇట్లా పాయింట్అవుట్ చేయదలుచుకోలే. సో నీకు నువ్వే అర్థం చేసుకో. నువ్వు నిన్ను ఇంతకుముందు చీకటి, ఇప్పుడైతే పరిశుద్ధులము, నిర్దోషులము. ఈ మాటలు
ఇక ఎట్లుంటున్నాయంటే చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన తర్వాత ఎట్లుంటుంది, మీరు పొద్దున్నే రాత్రి అంతా అసలు వెలుతురు రావట్లేదు అనుకోరు, రోజంతా అయిపోయింది, రాత్రి అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది, మొత్తం చీకటి ఉంది మనకి, ఎట్లుంటుంది? వెలుతురు సంతోషాన్ని తీసుకొస్తుంది. సో నీ జీవితంలో పరిశుద్ధత, మనము పరిశుద్ధులము. దేవుని ప్రజలంటే అట్టిమట్టేవాడు కాదు, దేవుని ప్రజలంటే ఊరికే తిరిగి డాన్స్ వేసేటోడు కాదు. దేవుని ప్రజలు నిర్దోషులు, దోషము లేని వారు పరిశుద్ధులు అని చెప్పేసి అని బైబిల్లో స్పష్టంగా తెలియచేస్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పిలువబడిన వారికి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు పైకి చెప్పాలి. హల్లెలూయా. వీడికి చేతులు లేవనుకుంటారు. రైట్. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, కొరింథీలో ఉన్న సంఘం అంటే అది అడ్రస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 సంఘాలు ఉన్నాయి. మళ్ళీ స్పష్టంగా కొరింథీలో వాళ్ళే పరిశుద్ధులు అనుకున్నారు. 2 సంఘాలు ఉన్నాయి. ఒకటి లోకల్ చర్చ్ అంటే ఏంటిది? స్థానిక సంఘం. అడ్రస్ పర్పస్ కూడుకున్నటువంటి స్థలం కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘం, అది పట్టణం. రెండవది ఒకటి ఉంది, అసలు యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం. కొరింథీలో ఉన్న సంఘం అంటే కొరింథీలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం, అది పట్టణం, అడ్రస్. అది మీ చర్చ్ ఎక్కడ, మీ సంఘం ఎక్కడ అంటే దారిన పోతే చివరికి ఉంటుంది అడ్రస్. ఇది దీని మీద మనకి ఎక్కువ ఫోకస్ దీని మీద లేదు. మన ఫోకస్ అంతా సార్వత్రిక సంఘం. ఎవరికి చూడండి, ఇక్కడ కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఎవరు దేవుని సంఘం అంటే? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు పరిశుద్ధుడు అని చెప్పండి. చెప్పండి, నువ్వు పరిశుద్ధుడవి. నిజం, అబద్ధం కాదు ఇది. యేసు నిన్ను పరిశుద్ధునిగా మార్చాడు. యేసు క్రీస్తు రక్తము అపవిత్రమైన మనలను, దూరస్థులమైన మనలను, ఎందుకు పనికిరాని మనలను పవిత్రులనుగా మార్చి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా, అది ఎటువంటి పాపమైనా సరే ప్రతి పాపమును కడిగి, యేసు అనగా కడిగిన దేవుడు మరలా ఏమంటాడు తెలుసా? పరిశుద్ధపరచబడిన వారంటే అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ కండిషన్ ఒకటి ఉంది, పరిశుద్ధపరచబడిన వారు. ఓకే, కడిగేశాడు, క్లోజ్, అంతేనా? ఇంకొకటి కంటిన్యూషన్ టెన్స్ ఉంది ఇక్కడ, అది పాస్ట్ టెన్స్. అది పరిశుద్ధపరచబడిన వారు పాస్ట్ టెన్స్, అది అయిపోయింది, గతం. కంటిన్యూషన్ టెన్స్ ఒకటి ఉంది ఇక్కడ, ఏంటిది? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఉండుటకంటే ఎన్ని రోజులు? ఒక నెల రోజులు పరిశుద్ధంగా ఉందామా? ఒక 2 నెలలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు? కంటిన్యూషన్ టెన్స్ అది. అంటే సచ్చేంత వరకు పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డావు. గుర్తుపెట్టుకో, పరిశుద్ధపరచబడటం అనేటువంటిది జరిగింది. ఈ కంటిన్యూషన్ అనేటువంటిది రెగ్యులర్ గా జరగాలి. పరిశుద్ధులుగా ఉండడు. దేవుని ప్రజలంటే ఎవరు? వైట్ బట్టలు వేసుకునే వాళ్ళు కాదు. అంటే వాళ్ళని నేను తప్పు అంటలే, వైట్ డ్రెస్ వేసుకోవడం వల్ల నష్టమేమి లేదు. కానీ నీ జీవితము తెల్లగా ఉండాలి, బ్రతుకు తెల్లగా ఉండాలి, డ్రెస్ కాదు. సో గమనించాలి, పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వారు అని చెప్తున్నాడు. తర్వాత మనం జాగ్రత్తగా చూస్తే రెండవది, దేవుని సొత్తైన ప్రజలు. దేవుని ప్రజలు అంటే ఎవరు? దేవుని సొత్తు. సొత్తు అంటే హల్లెలూయా. దేవుని సొత్తు అంటే సొంతం. ఏందన్నా ఈరోజు అసలుకి మొత్తం క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నామంటే క్వశ్చన్లే ఉంటాయి. ఈరోజు నువ్వు మార్కెట్కి పోయి ఒక మంచి ఒక తులం అనుకుందాం, లేకపోతే అర్ధ తులమో ఒక ఉంగరం కొనుక్కొచ్చుకున్నావు. నాదే షాపు, నేను సాయంత్రానికి ఇంటికి వచ్చా. పొద్దున్న నా అర్ధ తులం రింగు కొని తీసుకున్నావు కదా, నాకు ఇచ్చేయంటున్నా. నేను ఇస్తారా? ఎందుకు ఇరు? విలువ చెల్లించి కొనుక్కున్నావు కాబట్టి ఇయ్యవు. నాదిరా బాబు, నీ దగ్గర ఉన్నప్పుడు నీదే, కానీ నేను డబ్బు పెట్టి కొన్నా.
సొత్తు. దేవుని ప్రజలంటే దేవుని సొత్తు. దాని మీద ఆయనకు సర్వ హక్కులు ఉన్నాయి. జాగ్రత్తగా మనం గమనించాలి. చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం మనం జాగ్రత్తగా చదివితే 19-20 వచనాలు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20. మీ దేహము అనుగ్రహింపబడి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు, మళ్ళా చెప్పండి, ఇది మీరు మీ సొత్తు కారు. మరి ఎందుకంటావు నా ఇష్టమని? ఏం చెప్తావు? నా ఇష్టమాయా, నా ఇష్టం. అది నీ ఇష్టం. ఇక్కడ నువ్వే నీ సొత్తు కాదు, ఇక నీకు మళ్ళీ ప్రత్యేకమైన ఇష్టం ఏడుంది? విలువ పెట్టి కొనబడిన వారు. ఆఫ్టర్ ఆల్ ఒక అర్ధ లేకపోతే ఒక అర్ధ తులం బంగారం కొంటే దానికి అంతనూ నాది అని చెప్పేసి నువ్వు కుర్చీ వేసుకుని కూర్చుంటే, తన రక్తము కార్చి విలువతో తన ప్రాణము నర్పించి నిన్ను కొన్నటువంటి వాడు, నీ మీద ఆయనకి ఎంత హక్కు ఉంటుంది? దేవుని సొత్తు, ఆయనకు చెందిన వారము, క్రీస్తు వారము, దేవుని సొత్తు. సంఘం అంటే ఏంటిది? దేవుని సొత్తు. హల్లెలూయా. పిల్లరా, మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారం ఏంట్రా? సో నెంబర్ 1, నేను ఇప్పుడు సంఘం అంటే నీకేం గుర్తు రావాలి? ఫస్ట్ దేవుని యొక్క ప్రజలు. కట్టడం గుర్తుపెట్టుకోండి, పక్కకు పెట్టుకోండి దాన్ని. సో ఇప్పుడు ఇక నుంచి ఎవరైనా మిమ్మల్ని సంఘం అంటే ఏంటిది అని అడిగారు అనుకో, సంఘం అంటే నీకేం గుర్తు వస్తుందా అని అడిగారు అనుకో, వెంటనే నీ మదిలోనికి దేవుని యొక్క ప్రజలు, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రజలు. ఇందాక వాళ్ళకు బొమ్మ చూపించింది, మీకు గుర్తుందా? ఎట్లుంది అది? సిలువేసి దాంట్లో ఎవరున్నారు? ప్రజలున్నారు. ఎవరున్నారు? ఆ ప్రజల్లో ఎవరున్నారు? నేనున్నా. ఎందుకంటే నేను క్రీస్తు సిలువ రక్తములో కడగబడిన వాడు. సో మొదటగా నీకు సంఘం అంటే ఏం గుర్తు రావాలంటే, నువ్వు కళ్ళు మూసుకొని సంఘం అనగలనే దేవుని యొక్క ప్రజలు. హల్లెలూయా. రైట్. రెండవది సంఘం అంటే దేవుని యొక్క మంద. హల్లెలూయా. ఏంటిది? దేవుని మంద. గుర్తుపెట్టుకోండి. రెండవది మనకి ఏం గుర్తు రావాలయ్యా సంఘం అనగానే? దేవుని యొక్క మంద. ఈయనెవరు? యేసుక్రీస్తు ప్రభువారు, కాపరి. వీళ్ళందరూ ఎవరు? గొర్రెలు. బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తాను అడ్రస్ చేస్తూ, తన గురించి తాను ఏమి ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెబుతూ ఏమన్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును. దేవుని సోదరుని చెప్పండి, హల్లెలూయా. ఈయన ఎవరట? ఈ యేసు ఎవరు? మన ప్రభువు. ఎవరి ప్రభువు? గొర్రెలకు గొప్ప కాపరి అయి ఉన్నాడు. ఆయన కాపరి అయితే మనము మంద. జాగ్రత్తగా గమనించాలి, మనము మంద. యేసుక్రీస్తు ప్రభువారు. రెండవది సంఘం అనగానే నీకు నాకు గుర్తుకు రావాల్సిన అంశం ఏంటంటే, దేవుని యొక్క మంద. ఆయన కాపరిగా ఉన్నాడు, నేను ఆ యొక్క మందలో సభ్యుడిగా ఉన్నాను. మీకు ఈ బొమ్మను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను దీంతో నాకు పని ఉంది, మళ్ళీ మీకు అడుగుతాను నేను. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా. అప్పుడప్పుడు మనకి బయట ఇక్కడ కూడా కొన్ని మేకలు కాసేటోళ్ళు, గొర్రెలు కాసేటోళ్ళు కనపడతారు. ఎవడన్నా గొర్రె కొరకు ప్రాణం పెడతాడా? దాన్నే కోసుకు తింటాడు. కానీ ఇప్పుడు కర్రలు కాసేటోళ్ళు ఉన్నారా? మీకు కూడా చాలా మంది గొర్రెలు కాసేటువంటి వాళ్ళు కనపడతారు. వాళ్ళలో ఎవరన్నా గొర్రె కోసం చచ్చిపెట్టేవాళ్ళు ఉన్నారా? దెబ్బకు 2 అమ్ముతుంటారు అన్నమాట. అవసరమైనప్పుడు 2 అమ్ముతుంటారు. గొర్రెలన్నీ అడగపోతే సాత్తారా? అంతే కదా. గొర్రె మేక లేకపోతే ఎక్కడ పోతే స్లాటర్ హౌస్కే వెళ్తాయి.
యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడంటే నేను గొర్రెలకు మంచి కాపరిని. ఏ గొర్రెల కాపరైనా అక్కడ కనపడుతున్న గొర్రెలక? ఏ గొర్రెలకు కాపరైనా ఏ గొర్రెలను కాస్తున్నాడు? ఏ గొర్రెల కొరకు తన ప్రాణం అర్పిస్తున్నాడు? నేను మంచి కాపరుతున్న గొర్రెల కొరకు తన ప్రాణము అర్పించును. ఆయన ఇక్కడ మనకు బోధిస్తున్నటువంటి విషయం ఏంటంటే నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆ గొర్రెలు ఎవరయ్యా అంటే, కొంతమంది మనల్ని యూట్యూబ్లో వాటిలో తిరుగుతుంటారు గొర్రెలని. సంతోషమే, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను నిజంగా ఆ కాపరి యొక్క మందలో సభ్యుడిని. హల్లెలూయా. ఆయన నాకు కాపరి, ఆయన నా ప్రధాన కాపరి. ఆ కాపరికి అందుకనే దావీదు భక్తుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. 23వ అధ్యాయం 1వ వచనం. దావీదు భక్తుడు 23వ అధ్యాయం 1వ వచనంలో దేవుణ్ణి ఏమని సంబోధిస్తున్నాడు అంటే యెహోవా. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. యెహోవా అంటే ఇప్పుడు ఏంటిది? దావీదు గారు గొర్రె. యెహోవా నా కాపరి, నన్ను కాయువాడు, నన్ను సంరక్షించువాడు, నాకు పోషించువాడు, నాకు సహాయము చేయువాడు. ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టాలి. నన్ను నడిపించువాడు, నన్ను పోషించువాడు. ఎంత గొప్ప కాపరి అంటే, ఎంత కేర్ అంటే, ఎంత ప్రొటెక్షన్ అంటే 40 సంవత్సరాలు వారిని సంకబెట్టుకొని తీసుకుపోయినట్టు 40 సంవత్సరాలు అన్ని ఇచ్చి, అన్ని సమకూర్చి, ఆహారం ఇచ్చి, వస్త్రము పాతగిలిపోలేదట. 40 సంవత్సరాలు ఎక్కడన్నా ఒక షర్టు వాడగలిగినోడు ఎవడన్నా ఉన్నాడా? దేవుని యొక్క కాపుదల, దేవుడు సంరక్షణ, ఆ గొర్రెల గొప్ప కాపరి ఆయన కాపరితనములో మనము మందగా ఉన్నాము అని చెప్పేసి బైబిల్లో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. హల్లెలూయా. రెండవ బొమ్మ నీకేం గుర్తు రావాలి? సంఘం అంటే ఏం గుర్తుకు రావాలి? గొర్రెల దేవుని యొక్క మంద. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఏంటిది? ఇక్కడ ఈ మందకి 2 కాపరులు ఉన్నారు. ఒకటి యేసయ్య, రెండవది స్థానిక కాపరి, స్థానిక సంఘ కాపరి. ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చూడండి, మీకు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో పేతురు గారు అక్కడున్నటువంటి ఎల్డర్స్ కి, పెద్దలకి, దేవుని యొక్క పరిచారులకు రాస్తూ ఏమంటున్నాడంటే, బలిని చేత కాక, జాగ్రత్తగా ఉందమ్మా, దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను, ఇక్కడ జాగ్రత్త ఉండి, మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు కాయుడి. హల్లెలూయా. ఏముందంటే వీళ్ళ మధ్యలో, వీళ్ళ నాయకులకి, అక్కడ సంఘ నాయకులకి, సంఘ కాపురులకి, లేదా పెద్దలకి రాస్తూ ఏమని చెప్తున్నాడు? మీ మధ్యనున్న దేవుని మంద అంటే ఏంటిది? ఎవరు వాళ్ళు? సంఘము. జాగ్రత్తగానండి, దేవుని మందది. మీ మధ్యన ఉన్నటువంటి దేవుని మందను పై విచారణ చేయించు, వాటిని పరిశీలన చేస్తూ వాటిని జాగ్రత్తగా కాయండి అన్నాడు. రెండవ కాపరి ఎవరు? మొదటి కాపరి ఆయన, రెండవ కాపరి సంఘం, స్థానిక కాపరి. చూడండి, అపోస్తుల కార్యంలో కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలోనికి రండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు జాగ్రత్తగా పౌలు గారు అక్కడ ఉన్నటువంటి నాయకులకు చెప్తున్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఎలా వచ్చావు నువ్వు ఇక్కడికి? దేవుడు తన రక్తము వెల చెల్లించటం వలన నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆ యొక్క సంఘమును కాయుటకు అని కిందకేమంటాడంటే, మిమ్మల్ని అధ్యక్షులనుగా లేదా కాపరులుగా, మిమ్మల్ని నాయకులుగా ఉంచాడు అని కిందకేమంటాడంటే, ఆ యావత్తు మందను అన్నాడు. ఎవరి మంద?
ఎవరమ్మా? సంఘము. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. దాని గురించి పౌలు గారు చెప్తూ ఏమంటాడంటే, ఆ యావత్తు మందను గూర్చి నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు. మందను గురించి జాగ్రత్త పడు. మంద అనగా దేవుని యొక్క సంఘము. రెండవ పిక్చర్ నీకేం రావాలి? సంఘం అనగానే దేవుని యొక్క మంద. అయితే ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ చెప్తా. ఎప్పుడైతే పౌలు గారు స్పష్టంగా నాయకులకి చెప్తున్నాడు, 29 నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన మీలో ప్రవేశించును, వారు మందను కనికరింపరు. జాగ్రత్తగా వినండి. నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు ప్రవేశిస్తాయి. అంటే ఎవరిల్లి తోడేళ్ళు? ఇక్కడ ఎవరిని గురించి చెప్తున్నాడు తోడేళ్ళని? నిజంగా తోడేళ్ళు వస్తాయి వాళ్ళ మధ్యలోనికి. ఎవరి తోడేళ్ళు? దొంగ బోధకులు, అబద్ధ బోధకులు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇప్పుడు కొంతమంది ఎలా అయిపోయారా అంటే, ఇందాకల ఒక కాపరి ముందు వెళ్తున్నాడు, వెనకాల గొర్రెలు. హల్లెలూయా. ఇందాకల బొమ్మను గుర్తుపెట్టుకోమని చెప్పారా? ఏముంది అక్కడ? ఒక ఆయన ముందు పోతున్నాడు, వెనకాల గొర్రెలు వెంబడిస్తున్నాయి. జనరల్గా మనం పల్లెటూరులో గొర్రెలు తోలుకుపోయేటువంటి వాళ్ళని చూస్తే ఆ ముందు ఒక ముసలాయన పోతుంటాడు బ్రహ్మాండంగా నడుచుకుంటా, ఆయన వెనకాల అన్ని పోతుంటాయి. వెనకాల కొంతమంది అసిస్టెంట్లు ఉంటారు. అటు ఇటు పడకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ గొర్రెలు అటు ఇటు తప్పిపోకుండా మళ్ళీ పక్కన జరుపుతున్నా కూడా కొట్టి మళ్ళీ ఆ మనిషి ఎడిపోతుంటే అడిపోయేటట్టు చేస్తారు. ఈ అసిస్టెంట్లే వీళ్ళు స్థానిక కాపరు, ప్రధాన కాపరు ముందుకు పోతున్నాడు. ఇప్పుడు ఏమైపోయిందయ్యా అంటే, మందని ఇటు తిప్పారు కొంతమంది. యేసు వైపు తిప్పకుండా ఈ మందని కొంతమంది ఇటు తిప్పుకున్నారు. నన్ను వెంబడించరా నువ్వు, అటు కాదు అన్నారు. అర్థమైందా నేను చెప్పేది? క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి, వారు మందను కనికరింపరు. విచిత్రమైన బోధలు ప్రారంభమైనాయి సంఘములో. మానవుని యొక్క సొంత ఆలోచన. నాకు ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచనే దేవుని యొక్క ఆలోచన అని చెప్పేసి దేవుని యొక్క మందను ఒక నియమ ప్రకారం కాక నా ఇష్ట ప్రకారం కాస్తూ ఉన్నాడు ఈరోజు మనిషి. సొంత ఆలోచనలు సంఘంలో తీసుకొస్తున్నారు. క్రూరమైన తోడేళ్ళు వాళ్ళు మందను కనికరింపరు. ఎవడైతే సంఘము దేవుని వైపు చూడకుండా, దేవుని అనుసరించకుండా తన వైపు తిప్పుకుంటాడో వాడే ఈ క్రూరమైనటువంటి తోడేళ్ళు. హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుని వైపు కాకుండా తన వైపు ఆకర్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఎవరి వెంబడి నడుస్తున్నారు? దేవుని అడుగుజాడలో నడిచేవాడు చాలా తక్కువ అయిపోయాడు. మొత్తము కాపీ పేస్ట్లే. నేను ఒకసారి ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యాను. నేను దూరం నుంచి మైక్లో వర్తమానం వినపడుతుంది. మైక్లో వర్తమానం వినపడుతుంటే ఇక్కడే ఉంటాడు ఆ తమ్ముడు గడ్డ మీద. నాకు ఆ స్వరము ఎగ్జాక్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక పాస్టర్ స్వరం లాగా ఉంది. అరే అంత ఆ మనిషి ఈ చిన్న గల్లీలో పెళ్ళికి ఎట్టొచ్చాడయ్యా అని చెప్పేసి నేను ఆశ్చర్యంగా అక్కడికి పోయి చూస్తే ఒక అతను వాళ్ళ అసిస్టెంట్ ఇక మొత్తం అదే అదే హై పిచ్చి లో పిచ్చి మారటం లేదు, స్వరం మొత్తానికి ఒక మిమిక్రీ చేసినట్టు చేస్తున్నాడు. అదే మాట నాకు అనిపించింది. అరే బాబు, నేను దూరంగా విని అసలు ఆయనే వచ్చాడు కావచ్చు అనుకున్నా. మనుషులు ఈరోజు ప్రజలను ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నిటికంటే ఘోరమైనటువంటిది ఏంటో తెలుసా? కొన్ని థీమ్ మ్యూజిక్లు వచ్చినాయి. థీమ్ మ్యూజిక్ అంటే నేను చెప్తా వినండి. నేను ఆవేశంగా కనుక వాక్యం చెప్తున్నాను అనుకో, అక్కడ నుంచి మ్యూజిక్ వెళ్తుంటది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, థీమ్ మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక నేను ఆవేశంగా నా బాడీ లాంగ్వేజ్ని బట్టి మ్యూజిక్ అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. నేను కొంచెం బాధతో దీనముతో మాట్లాడుతున్నాను, అక్కడ నుంచి టిన్ 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 టి అని వస్తుంటుంది.
పాత ఓల్డ్ సినిమాలో ఉన్నటువంటి ఏడుపు ఏడుపు మ్యూజిక్ వస్తుంటది. ఏంటిది ఇదంతా? ఎవరిని ఆకర్షించడానికి? గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే ఈ మ్యూజిక్ వస్తుంటుందో నేను చెప్పేదానికి ఆ మ్యూజిక్ సింక్ అవటం వల్ల నువ్వు ఏడుస్తావు అనమాట. ఇక అక్కడున్న 10 నిమిషాలు ఏడుస్తావు. బయటకు వచ్చిన తర్వాత నీకు అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాదు. సినిమా చూసేటప్పుడు చాలా మంది సీరియల్ చూస్తే ఎంతమంది ఏడుతున్నారు? ఏడవట్లేరా? సీరియల్ చూస్తా ఆడవాళ్ళు చాలా మంది. పాపం మొన్న ఎవరో ఒక తమ్ముడు అన్నం పెట్టమ్మా అన్నాడట. సీరియల్ అయిపోయిన తర్వాత పెడతా అందట. నేను ముఖ్యమా సీరియల్ ముఖ్యమా అంటే ఆమె పెట్టుకొని చచ్చిపోయింది. సీరియల్కి ఎంత పవర్ ఉందో అర్థమవుతుంది. మ్యూజిక్స్ ఆర్ఆర్లు వేస్తుంటారు. ఏమి నేను ఒకసారి ఒక చోట వాక్యం చెప్తే నాకు ఒకడు వేస్తున్నాడు, అరే బాబు నాకు నడవదు ముందు, నా మాట నాకు అసలు వాక్యం రాదు. ఇటువంటి నేను ఎవరిని విమర్శించి చెప్పడం కాదు. సంఘము దేవుని మంద, దేవుణ్ణి అనుసరించేటట్టు చేయటం నా డ్యూటీ. మిమ్మల్ని నాకు ఎందుకు ఇచ్చారో తెలుసా? నన్ను వెంబడించే వారంగా చేసుకోమని కాదు. అందుకే చాలామంది నేను ఇట్లా చెప్పబట్టే నన్ను చాలామంది లెక్క చేయరు, సంఘంలోనే లెక్క చేయరు కొంతమంది. నేను బాధపడను కూడా, ఎందుకంటే నేను ఆయన దగ్గర తీసుకుపోవాలి మిమ్మల్ని అందరు. నాకు గురి నాతో పాటు వస్తే నేను ఎడిపోతానో మీకే తెలియదు. మీకు తెలుసా నేను ఎక్కడ పోతానో? సో కనుక సంఘము దేవుని యొక్క మంద, దేవుణ్ణి అనుసరించాలి, దేవుని వెంబడించాలి. అందుకే పౌలు గారు బాధపడుతూ మీ మధ్యనున్న మందను గూర్చి జాగ్రత్త పడండి. రెండవది, మీకు సంఘం అనగానే ఏం గుర్తు రావాలంటే, కాపరి అయిన యేసు వెళ్తూ ఉన్నాడు, ఆయన వెనక నేను వెంబడించే మంద, ఆ మందలో నువ్వు నేను మనందరము ఉన్నాము. హల్లెలూయా. రెండవది దేవుని మంద, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఆయనకు ఒక బిరుదు ఇవ్వబడింది. ఆయనకి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. అమ్మా మళ్ళీ చదవండి. ప్రధాన కాపరి మీరు వాడబారని, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, ఎవరైనా ప్రధాన కాపరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను వెంబడించే నీకు, ఆయనను వెంబడించే మందకి ఏం దొరుకుతుందట? వాడబారని మహిమ కిరీటము. వాడబారని మహిమ కిరీటము మీరు పొందుదురు. ఎవరు పొందుకుంటారు? బా వాడబారదు అంటే ఏంటిది అర్థం? అరిగిపోతుంది. నువ్వు ఎంత బంగారం తెచ్చి ఇంట్లో పెట్టినా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ తీసుకుపో, వాడు అరుగుదల అని చెప్పేసి కనీసం ఒక 1000 రూపాయలని కట్ చేస్తాడు. అరుగని కట్ చేయడా? మీకెట్ట తెలుసు అన్నారంటారేమో. మా దగ్గర బంగారం లేదు, కానీ ఒక ఆయన వస్తాడు ముందు ఆయన టీవీలో, ఆయన చెప్పేదాన్ని బట్టి అర్థం. ఎంతటి దాన్నైనా సరే తరుగు తీసేస్తాడు. ఈ కిరీటము వాడబారదు, విలువ తగ్గదు, దాని మహిమ తగ్గదు, దాని యొక్క ఆ యొక్క తేజస్సు తగ్గదు. అటువంటి తేజస్సు ఇచ్చేటువంటి వ్యక్తి ప్రధాన కాపరి. ఆ ప్రధాన కాపరిని నువ్వు నేను వెంబడించి, ఆయన మంద, సంఘము నువ్వు మనందరం. ఎవరు దేవుని సంఘం అంటే? ఎవరు? దేవుని యొక్క మంద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి దేవుని సంఘం అంటే హల్లెలూయా. అందరు చెప్పండి, ఎవరు మొదటిది? దేవుని యొక్క ప్రజలు. రెండవది దేవుని యొక్క మంద. మూడవది నేను ఇంకొక 2 చెప్తా, 3, 4 చెప్పి ముగిస్తా. క్రీస్తు శరీరము. మూడో పిక్చర్ నీకు ఏం గుర్తు రావాలి? సంఘం అనగానే ఏం గుర్తు రావాలి? ఓ పక్క స్మోక్ గుర్తు రావాలి, పొగలు గుర్తు రావాలి. కాదు, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు సంఘం అనగానే ఏం గుర్తుకు రావాలి నీకంటే? క్రీస్తు యొక్క శరీరము గుర్తు రావాలి.
తల కాదు సుమా, శిరస్సు కాదు. శిరస్సు క్రీస్తు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను అక్కడ పోతానే నేరు. శిరస్సు కాదు, శరీరము. క్రీస్తు శరీరము. ఏమన్నా కనపడుతుందా దీంట్లో? ఎవరన్నా కనపడుతున్నారా? ఇంకొంచెం ఈ బొమ్మ ఎవరు? ఈ ఫోటో ఎవరిది? అయ్యా, రాత్రి నేను 1 గంట దాకా మీ అందరు ఫోటోలు తీసి పెట్టా నేను. అది కూడా రైట్. ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? నేనున్నా. సంఘం అంటే ఎవరు? క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరము. ఈ క్రీస్తు శరీరములో దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఈ క్రీస్తు శరీరంలో ఎవరు? షారోన్ గాస్పల్ చర్చ్ వాళ్ళే కాదు. ఈ ప్రపంచంలో యేసు క్రీస్తు రక్తం. నేను చెప్పేది యూనివర్సల్ చర్చ్ గురించి, సార్వత్రిక సంఘం గురించి. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. క్రీస్తు శరీరము. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా రండి. మనం ఒక లేఖనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. కలుగు నిమిత్తము ఆది అయ్యుండి ఆది సంభూతుడాయను. ఇక్కడ జాగ్రత్త. సంఘము అను శరీరమునకు, ఇదిగో ఈ శరీరమునకు, అరికాల నుంచి ఇక్కడ వరకు, అరికాల నుంచి ఇక్కడ వరకు, ఈ సంఘము అనబడే ఈ శరీరానికి ఆయనే శిరస్సు. ఇప్పుడు సంఘాన్ని ఏమని చెప్తున్నాడు? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శరీరము అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ఈ శరీరములో మనము ఉన్నాము అని చెప్పేసి అని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు మనం జాగ్రత్తగా చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు. మరియు జాగ్రత్త, సమస్తమును సమస్తము పైని సంఘమునకు శిరస్సుగా నియమించెను. జాగ్రత్త, ఆ సంఘము ఆయన శరీరము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. హల్లెలూయా. ఏం నీరసం వస్తుందా? హల్లెలూయా. ఈ శరీరం మొత్తము దేంతో నడుస్తుంది? కమాండ్స్ ఎవరు ఇస్తారు? ఇది ఇస్తుంది. నువ్వు చెయ్యి ముందుకు జాపాలన్నా, చెయ్యి వెనక్కి తీయాలన్నా, నువ్వు ఒక మనిషిని మాటనాలన్నా, ఒక మనిషిని ప్రేమించాల, ప్రతి కమాండ్ ఇక్కడి నుంచే వస్తుంది. సంఘానికి చూడండి, ఆ సంఘము ఆయన శరీరము. ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సో ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి. మూడవది, సంఘం అంటే ఏంటిది? క్రీస్తు శరీరం. నీకేం గుర్తు కావాలి? మూడవది సంఘం అనగానే ఈ బొమ్మ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీతో కొన్ని మాటలు అడుగుతాను నేను. రైట్. క్రీస్తు శరీరము. ఆయన శిరస్సు అయితే విశ్వాసులమైన మనం ఎవరిని? అమ్మా, ఎవరు మనము? ఇందాకల బొమ్మలు ఆయన శిరస్సు. సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. మరి మిగిలిన అవయవాలన్నీ అంటే విశ్వాసులైన నువ్వు నేను అవయవములమై ఉన్నాము అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. అలాగే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా
అవయవములమై ఉన్నాము. ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరము. మీకు రెండు కళ్ళు, రెండు శరీరాలు ఉన్నాయా? మీకు ఒకటే శరీరం ఉందా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటే ఉందా? ఇంకోటి పార్ట్ డూప్లికేట్ ఇంకోటి ఏమైనా ఉందా? ఒకటే శరీరం. ఈ యొక్క శరీరములో కొన్ని వందల అవయవాలు ఉన్నాయి. నరములు, ఆ యొక్క ఎముకలు, అంతరింద్రియములు. ఇక మనం చెప్పరు, మనకు తెలియదు. ఇక బయాలజీ చదివిన అడిగితే మొత్తం బాడీ స్ట్రక్చర్ అంతా చెప్తాడు. బాడీ స్ట్రక్చర్ అంతా చెప్తాడు. ఇక్కడ ఒక మంచి సైన్స్ చెప్తుంది బైబిల్. నీ కుడి చేత్తో నీ ఎడమ చేయిని ఎప్పుడైనా కొట్టుకున్నావా? కొట్టుకోలేదా? ఎందుకని? అది కూడా నీదే. ముఖం అంటే కడిగాం కానీ కాళ్ళు ఎవడు కడుగుతాడయా? ముఖం అంటే కొంచెం రుద్దాము చేత్తోటి. చెయ్యి అంటుంది, ముఖం రుద్దుతా కానీ కాళ్ళు మాత్రం నేను రుద్దా అంది అంటదా? నీ చెయ్యి నీతోటి అన్నదనుకో, కాలుకి పుండు పడుతుంది. ఆ ఎఫెక్ట్ వచ్చి చేతికి కూడా పడుతుంది. ఆ ఎఫెక్ట్ వచ్చి చెయ్యి మీద కూడా పడుతుంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన శరీరము, సంఘము ఆయన శరీరము, విశ్వాసులమైన మనము ఆయన శరీరంలో పాలిభాగస్తులమునై ఉన్నాము అని చెప్పేసి అని. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో చాలా విషయాలు, 12వ అధ్యాయం మొత్తం చదువుకోండి. క్రీస్తు శరీరం గురించి ఇక్కడ రాయబడి ఉంటది. శరీరం ఒక్కటి 14 కొన్ని మాటలు నేను మీకు చెప్తా. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక ఉన్నది. శరీరంలో ఒకటే, శరీరం ఒకటే కానీ అనేక రకాలైన అవయవాలు మన శరీరంలో ఉన్నాయి అని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. 20 వచ్చింది చదవండి. అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నిజంగా క్రీస్తు రక్తంలో కడగబడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ఒకటే శరీరము. హల్లెలూయా. తారతమ్యాలు లేవు, కులమతాలు లేవు, హెచ్చు తగ్గులు లేవు. ఎందుకు హెచ్చు తగ్గులు లేవో నేను చెప్తా. నీ చెయ్యి, నీ కన్ను మొత్తం నీదే. నువ్వు ఒకదాన్ని ఎక్కువ ప్రేమించి ఒకదాన్ని తక్కువ ప్రేమిస్తావా? ప్రేమించలేవు. అరికాల నుంచి సమస్త శరీరాన్ని నువ్వు ఒకే రీతిగా ప్రేమించేటువంటి వాడవై ఉంటున్నావు. సో మనం జాగ్రత్తగా గమనిస్తే మనందరము, నువ్వు చెయ్యి కావచ్చు, నేను కన్ను కావచ్చు, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అవయవములు అనేకములు, ఒక్కొక్క దాని పని ఒక్కొక్కటి చేస్తుంది. ఒకరోజు శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కడుపు మీద బాగా సనిగినాయి అంట. ఏమని సనిగినాయి అంటే, నీకేమయ్యా తిండా తింటున్నావు, మంచిగా కూర్చొని తింటున్నావు, మేము నడుస్తున్నాము, కష్టపడుతున్నాము, ప్రయాసపడుతున్నాము అని చెప్పేసి సనిగితే, సనగ్గానే మనం ఏం చేస్తాం? సనుగు అవ్వంగానే అలుగు స్టార్ట్ అవుతుంది. కడుపు అనుకుందంట, సరే నాకెందుకులే, నేను పని చేయనని చెప్పేసి ఒక 2 రోజులు రెస్ట్ తీసుకున్నట. కడుపు 2 రోజులు రెస్ట్ తీసుకునేసరికి చెయ్యి పని చేస్తలేదు. ఇది నేను బాగా శ్రమ చేస్తున్నా, బాగా పని చేస్తున్నా అనుకుంటుంది కదా, ఈ చెయ్యి లెగొట్టలేదు. ఎందుకు లెగొట్టలేదు? కడుపు పని చేస్తలేదు. కడుపు పని చేస్తేనే పవర్ అనేటువంటిది జనరేట్ అవుతుంది, శక్తి అనేటువంటిది వస్తుంది, బలం అనేటువంటిది వస్తుంది. అప్పుడు కాళ్ళు చేతులు మిగతా ఏంది అనుకున్నాయంట, అమ్మా నీ పని నువ్వు చేయి, మా పని మేము చేస్తాం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. సో మనందరం అవయవములు. ఏ అవయవం మనకు లోపం ఉన్నా కూడా శరీరం మొత్తానికి లోపమే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకరోజు ఒక వ్యక్తి పెళ్లి చూపులకు పోయాడు. దేనికి పోయాడు? సురేష్ పెళ్లి చూపులకు బొమ్మకి ఇక్కడే ఉండదు, ఇంకా పోలే, మనం బయలుదేరుతున్నాం. పెళ్లి చూపులకు పోయాడు. చక్కగా ఉంది అమ్మాయి, మంచిగా అందంగా రెడీ అయి తీసుకొచ్చారు. అద్భుతంగా ఉంది. సాయి ఏందో పాప నవ్వుకుంటున్నాను. అక్కడ ఆ అమ్మాయి కూడా ఏం చేసిందంటే అబ్బాయిని చూసి నవ్వింది. నవ్వేసరికి 2 పళ్ళు లేవు.
అప్పుడు దాకా అమ్మాయిని చూసి పిల్లోడికి అస్సలు కింద మీద అయిపోతున్న పిల్లోడు ఈ టనంగల్లోనే ఆ 2 పళ్ళు కనపడలేకపోయేసరికి తొలి కనపడేసరికి ఇక మనోడు ఇక మనిషి అయిమధ్యనాడు. అంత అందంగా ఉంది కదా, ఒక్క పళ్ళు లేకపోతే ఏం నష్టం? నష్టమా? అందరం ఉన్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువు 99 వదిలిపెట్టి తప్పిపోయిన ఒక్కదాని కొరకు పోయాడు. కనుక ప్రియులారా, మనందరము ప్రాముఖ్యమే. ఎవరి మీద ఒక శరీరం మనం స్ట్రైక్ చేస్తే మనమే నష్టపోతాం. అందుకనే ఒక స్టేట్మెంట్ చెప్తాను నేను, అద్భుతమైనటువంటి స్టేట్మెంట్. నేను మనం చదివినప్పుడు నాకు ఒక రకమైన ఫీలింగ్ కలిగింది. తన సహోదరుని లేదా సంఘములో ఇంకొక విశ్వాసిని ద్వేషించేటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే తెలుసా? ఎటువంటి స్థితిలో ఉంటాడంటే వాడు, వేరే విశ్వాసాన్ని ద్వేషించేవాడు, వేరే విశ్వాసం గురించి చెడుగా మాట్లాడేవాడు ఎట్లుంటాడంటే, తాను విషయం దాగి పక్కనోడు చచ్చిపోవాలని కోరుకునేవాడితో సమానం అన్నమాట. తాను విషయం దాగి పక్కనోడు చచ్చిపోవాలని కోరుకుంటే అడుగుతుందా? విషయం దాగినాడు ఎవడు? చూడండి, నేను ద్వేషం పెట్టుకుని పక్కన వాళ్ళ మీద వాళ్ళు పాడైపోవాలని కోరుకుంటే నా విషయం వాళ్ళ మీద పనిచేయదు. తాగినోడిని నా మీద పనిచేస్తుంది. సో కనుక మనమందరము ఆ యొక్క సంఘములో, శరీరములో, అవయవములము అందరము సమానమైనటువంటి వారము. అందరము మనకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ చిటికన వేలు పని, బొటన వేలు చేయాలి, ఎవరి పని వాళ్ళకి దేవుడు ప్రత్యేకంగా మన బాధ్యతలను ఇచ్చాడు. మనము అనేకులమై ఉన్నాము, కానీ శరీరము ఒక్కటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 27వ వచనం, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి. ఎవరి శరీరము? నువ్వు యేసుక్రీస్తు ప్రభువు చెయ్యి అయితే ఇంకొకడు కన్ను, ఇంకొకడు కాలు, ఇంకొకడు సమస్త శరీరంలో భాగములు, ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగమును వేరుగా అవయవములమై ఉన్నాము. సో మొదటగా మనం గ్రహించాలి. మూడవది, సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం. కళ్ళు మూసుకొని ఎవరన్నా సంఘం అంటే ఏంటని బయటకు పోయినప్పుడు అడిగారు అనుకో, కట్టడం అని చెప్పమాకండి. అర్థమవుతుందా? సో మూడవది ఏం చెప్తావు? సంఘం అంటే ఏంటిది అంటే క్రీస్తు శరీరము. హల్లెలూయా. 4వది చెప్తా, దీంతో ముగిస్తా నేను. క్రీస్తు వధువు. వధువు అంటే ఎవరు? పెండ్లి కుమారుడు యేసయ్య. బైబిలే చెప్తుంది. పెండ్లి కుమార్తె సంఘము, వధువు. ఎవరున్నారు ఇక్కడ? నేను మీకు ఒక ఐ క్యాంప్ పెట్టిస్తా. వీళ్ళందరూ ఎవరు అంటే ఎంతమంది వధువులు ఉన్నారేంది అక్కడ? అందరము కలిపితే, ఈ ప్రపంచంలో ఉన్న క్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరూ కలిపితే క్రీస్తు యొక్క వధువు. చూడండి ప్రేమిలారా, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం అంతటా 7 తెగుళ్లతో 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడే వచ్చి ఇటులను, అమ్మా చేస్తాను, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదను చెప్పి ఆగండి. యోహాను గారికి దేవదూత ప్రత్యక్షమై చెప్తున్నాడు, అయ్యా రా, నేను నీకు పెండ్లి కుమార్తెను చూపుతా. ఎవరిని చూపిస్తా? ఎవరి పెళ్లి కుమార్తె? ఈ పెళ్లి కుమార్తె ఎవరి భార్య అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను మీకు చూపిస్తా. గొర్రె పిల్ల ఎవరు? గొర్రె పిల్ల ఎవరు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరు? మరునాడు యేసు తన యొద్దకు రాగా చూచి యోహాను, ఇదిగో
లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లకు భార్య అనగా పెండ్లి కుమార్తె అనగా సంఘము. మనందరము. మూడవది మీకు ఎవరు గుర్తు రావాలి? పెళ్లి కుమార్తె అన్న సంఘం అనగానే ఏం గుర్తు రావాలి? ఏ బొమ్మ గుర్తు రావాలి? వధువు గుర్తుకు, పెళ్లి కుమార్తె సంఘము గుర్తుకు రావాలి. చూడు ప్రేమికులారా, 10వ వచనం, ఆత్మవశుడనైన నేను కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూపెను. ఎవరు ఈ యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము? హల్లెలూయా. ఎవరు యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము? 2వ వచనంలోనికి రండి. 2వ వచనంలోనికి రండి. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడినదై పెండ్లి కుమార్తె వలె దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరు యెరూషలేం పట్టణము? పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె వలె అలంకరించబడి పరలోకము నుండి దిగి వచ్చుట. ఇక పట్టణంలో ఎవరు? నువ్వు నేను, మనందరము క్రీస్తు యొక్క వధువు సంఘము. మనందరము వధువు సంఘము అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నది. పిల్లరా, మనం ఆలోచన చేయవలసిన వారమే. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, చివరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు సంఘమును గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం, దేవాసక్తితో పవిత్రురాలైన కన్యకలుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంగేజ్మెంట్ అయింది ఆల్రెడీ, ప్రధానము చేశారు. ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మల్ని సమర్పించాలని. ఎవరిని సమర్పించాలని? సంఘము. ఎవరు? సంఘమును తీసుకుపోయి పౌలు గారు ఏమంటే, నేను మీకు ప్రధానము చేశాను. పెండ్లిలో 3 ఉంటారు అద్భుతంగా. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, మధ్యవర్తి. ఇస్సాకుకు సంబంధం చూడటానికి పోయినప్పుడు ఎలియాజరు పోయాడు. ఆమెను తీసుకొని ఇస్సాకు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారునికి సాదృశ్యం. ఆయన పెండ్లి కుమారుడు. సంఘము పెండ్లి కుమార్తె. ఈ యొక్క నడిపించే మధ్య అంటే సంఘమును సిద్ధం చేసుకొని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎలియాజరు. ఆయన పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా మనకి సంఘమును సిద్ధం చేసి మంచిగా ఆమె తయారయ్యేంత వరకు సిద్ధం చేసి, మీకు ప్రకటన గ్రంథం చివరి వచనంలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. పెండ్లి కుమార్తెయు ఆత్మయు రమ్ము అని పిలుచుచున్నారు. దేవుని పిలుస్తున్నారట, రండి మేము సిద్ధపడ్డాం. కనుక ప్రియమిత్రులారా, నువ్వు సిద్ధపడిన వధువు వలె, సిద్ధపడిన సంఘము వలె పెండ్లి కుమార్తె యొక్క స్వరం సడన్ గా వినపడుతుంది. సిద్ధపడిన కన్యక వలె మనము ముందుకు కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. నేను ముగిస్తాను ప్రియమిత్రులారా. చివరిగా సంఘం అంటే చెప్పండి. నెంబర్ 1 అందరు చెప్పాలి. సంఘం అంటే నెంబర్ 2 ఏంటిది? దేవుని మంద. నెంబర్ 3 క్రీస్తు శరీరము. నెంబర్ 4 క్రీస్తు యొక్క వధువు. సంఘం అంటే ఆషామాషి కాదు. ఒక్క అవయవములో కూడా లోపము లేని సంపూర్ణముగా మార్చబడి మనము క్రీస్తుని ఎదుర్కోవటానికి మనము వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో సంఘం అంటే ఏంటిదంటే, లేదు మీకు ఇంటికి పోయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత అయినా సరే సంఘం అంటే ఏంటని ఏదైనా గుర్తుకొచ్చిందనుకో, ఏం గుర్తుకు రావాలి? కట్టడమా? కట్టడము, మందిరం. ఓకే,
నేనేం తప్పు అంటలే, దాన్ని ఉండాలి మనకు అవసరతకి. ఎండ వచ్చినా వాన వచ్చినా ఆరాధన చేసుకోవడానికి మనకు ఒక మంచి స్థలము కావాలి. కానీ నిజముగా బైబిల్ వాక్యానుసారమైన సంఘము, దేవుని ప్రజలు, దేవుని మంద, క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క వధువు. సో నువ్వు ఆ శరీరములో, నువ్వు ఆ యొక్క వధువుగా, నువ్వు ఆ మందలో, నువ్వు నేను ఆ యొక్క ప్రజలలో పాలుభాగస్థులమై ఉన్నాం. కనుక ఆయన చేరేంత వరకు అతి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమె తలలో ఉంచండి, ప్రార్థన చేసుకున్నాం. తలలో ఉంచండి ప్రియమైన బిడ్డలారా.